దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 158వ పాట ఆఖరుగా మనమందరం కలిసి పాడుకుందాం. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. ఇసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. బంధువులు తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నన్ను నీవు విడువని లేదయ్యా, మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింపు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవించునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా.
నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ చక్కని ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ, ఏర్పాటు చేయబడిన ఈ సమాజ కూటానికి హాజరైనటువంటి మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కేవలం ఒక 10-15 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి క్రొత్త నిబంధన విభాగములోని సువార్త గ్రంథాలలో 4వ సువార్త గ్రంథము, ఆఖరి సువార్త గ్రంథము యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ బైబిలు తెరిచి చూడవలసిందిగా ప్రభువు పేరట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు దైవాత్మ సహాయం కొరకు పరిశుద్ధుడైన ఆ దేవాది దేవుని పరిశుద్ధమైన పాదాలు ఆశ్రయించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ చక్కని సమాజ కూటాన్ని తమ గృహములో నిర్వహించుకుంటున్నటువంటి రాములు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తన సతీమణిని, వారికి మీరు ఇచ్చిన 2 కుమారులను, కోడన్లను, వారికి మీరు ఇచ్చినటువంటి మనువన్ని మీరు ఆశీర్వదించండి. వారు నిర్వహించుకుంటున్నటువంటి ఈ గృహ కూడికలో పాల్గొనడానికి నడిపించబడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు జరిగించిన పాటల పరిచర్య అంతటి కొరకు వందనాలు. ఈ సమయంలో చదువబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి దిగి వచ్చి నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ మీరే మాట్లాడమని, అందరికీ చక్కని చురుకుదనం, మెలకువ, ఏకాగ్రత దయచేయమని, పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రతి ఒక్కరిని మీరే అభిషేకించి ఆత్మతో నింపి ఆత్మవశులనుగా చేసి శ్రద్ధతో వాక్యము విని నేర్చుకొని తరించుటకు, దీవించబడుటకు కృపజూపమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనము నమ్ముకున్నటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి భగవంతుడు, మనము పూజలు చేస్తున్నటువంటి పరమాత్ముడు, మనము మోకరించి ఎల్లవేళలా ప్రార్థిస్తున్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ రక్షణకర్త అయినటువంటి యేసుదేవుడు, ఆయన ప్రేమలో పరిపూర్ణుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమయై ఉన్నటువంటి దేవుడు. అంటే అర్థం ఏంటి? ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. దేవునికి ఉన్నటువంటి మరో పేరు
ప్రేమ. ప్రేమ అందుకొరకే ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడు అంటున్నాము. దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అంటున్నాము. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమయై ఉన్నాడు అని బైబిల్ చెప్పింది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము మీరు చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి, పుట్టినోట్లో ప్రేమయై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమయై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవునికి ప్రేమ ఎంత ఉన్నది అని మనం ప్రశ్నించడానికి అవకాశం లేదు. దేవునిలో ప్రేమ ఎంతవరకు ఉన్నది, ఎంత ప్రేమ దేవునిలో ఉన్నది, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అనేది కాదు ఇక్కడ ప్రశ్న. దేవుడే ప్రేమ, ప్రేమయే దేవుడు. ప్రభునందు ప్రియులారా, చక్కెర చిలుకలు అప్పుడు నా చిన్నతనంలో ఈ జాతరలు జరిగినప్పుడు అక్కడ ఎక్కువగా నా చిన్నతనంలో నాకు 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా ఉన్నప్పుడు బచ్చీసా పేర్లు అనేటివి ఉండేటివి, చిలుకల పేర్లు అనేటివి ఉండేటివి. రీల్ దారం ఉంటుంది కదా, బచ్చీసాలన్నీ దానికి పోగు చేసి ఒక దండలాగా చేసేవాళ్ళు. బచ్చీసా పేర్లు చాలా మరి తక్కువ డబ్బులకు దొరికేటివి. అదే చిలుకల పేర్లు కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాలి. చిలుకల పేర్లు అనేటివి గట్టిగా ఉంటాయి. అవి ఈ బచ్చీసా పేర్లు అనేటివి ఇట్లా మనం కొరికితే ఉట్టిగానే ఆ లోపల ఏమీ ఉండదన్నమాట. పైకి ఇట్లా ఉంటుంది ఆకారం, అట్లా లోపల బుర్రలాగానే ఉంటుందన్నమాట. కానీ బచ్చీసా పేర్లు అట్లా కావు. అవి గట్టిగా చక్కెరతో పానకంతో చేసేవారు. వాటిని దండలాగా చేసేవారు. అన్నీ అక్కడ కట్టేస్తే చిన్నతనంలో అవి ఆటానికి రూపాయి కొనుక్కొని జాతర అంతా చూసి అవి మెడలో వేసుకొని ఇంటికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక్కొక్కటి కొరుక్కుంటా ఇంటి దాకా వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చేసరికి దారమే మిగులుతుండే. ఆ దారానికి ఉన్న చిలుకల పేర్లు, బచ్చీస పేర్లు ఒక్కటి ఉండేది కాదు. నేనైతే ఇంటికి వచ్చేవాళ్ళకి కథం చేస్తుండే. నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి జాతరలో వేసుకున్న దండలు ఇంటికి వచ్చేసరికి దారాలు మిగిలేటివి అన్నమాట. మరి అక్కడ చక్కెర చిలుకలు కూడా ఉండేటివి. చిలుకలు అందరికీ తెలుసు కదా. అటువంటి చిలుక ఆకారంలో చక్కెర బాగా పానకం బట్టి అందులో పోస్తే అది ఒక చిలుక ఆకారం. ఇక్కడ రెక్కలు, కాళ్ళు, ఆ చిలుక ముక్కు అంతా మనం దాన్ని చూస్తే చిలుక లాగానే కనిపించేది. దానికి ఇంకా రంగురంగులు కూడా కలర్లతో ఆ పానకం బట్టి పోసేవాళ్ళు. అది చూస్తే ఇట్లా మంచిగా చిలుక, చక్కెర చిలుక. ఇప్పుడు ఆ చక్కెర చిలుక కొనుక్కున్న తర్వాత నన్ను ఎవరైనా అడిగారు అనుకో, మీలాంటి వారు, అదేంటి అంటే ఇది చక్కెర చిలుక అంటే చక్కెర ఎక్కడెక్కడ ఉంది దాని లోపల అని మీరు అడిగారు అనుకో, నేనేం చెప్పాలా? కాళ్ళల్లో ఉన్నదని చెప్పాలనా, చక్కెర తోకలో ఉన్నదని చెప్పాలా, మూతిలో ఉన్నదని చెప్పాలనా? అదేమిటి అంటే చక్కెర చిలుక అన్నాను. చక్కెర ఎక్కడెక్కడ ఉంది చక్కెర చిలుకలో అంటే దానికి ఏమని సమాధానం చెబుతాను నేను? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఈ చిలుకలో పూర్తిగా చక్కెరే ఉంది, చక్కెర తప్ప ఇంకేమీ లేదు. నువ్వు తోక దిక్కు కొరికినా, నువ్వు మూతి దిక్కు కొరికినా, ఎక్కడ కొరికినా నీకు తీయదనమే తప్ప ఇంకా వేరే టేస్ట్ నీకు ఉండదు. నువ్వు కాళ్ళు కొరికినా తీపి. అలాగే చక్కెర చిలుకలో ఆ చిలుకంతా చక్కెర ఎలాగుంటుందో ప్రేమయ్య ఉన్న దేవుని లోపల, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుని లోపల ప్రేమ ఎక్కడుంది? ఎంతవరకు ఆయనలో ప్రేమ ఉన్నదంటే ఆయనే ప్రేమ, ప్రేమయే
దేవుడు అంత పరిపూర్ణుడు, దేవుడు ప్రేమలో. అందుకొరకే దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మరి లేఖనం ఏం చెబుతుందో చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకాన్నట దేవుడు ఏం చేశాడు? ప్రేమించినాడు. ఎందుకు ప్రేమించినాడు? ఏం పని ఆయనకు? నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అని 8వ కీర్తనలో దావీదు భక్తుడు గానము చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 8వ కీర్తన మీరు చూడండి. 8వ కీర్తన 4వ వచనం, నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు. మరి మనమందరం మనుషులమా కాదా? మనమందరం మనుషులము. ఆయనేమో దేవుడు. మనుషులమైన మనం దేవునికి ఏమైనా పనికొస్తామా? ఏమైనా ఉపయోగపడతామా? దేవుడేమో మహా పరిశుద్ధుడు. ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనది. ఆయన కోటాను కోట్ల ప్రపంచాలలో ఉన్న భక్త సమాజముతో ఆరాధించబడుతున్నాడు, పూజింపబడుతున్నాడు. శరాపులు, కెరూబులు, మహాదూతలు ఆ మహిమగల సింహాసనం ముందు గానాపతి గానాలు చేస్తూ ఉన్నారు. 24 పెద్దలు మొఖాళ్ళ మీద నిలబడి దండం పెడుతున్నారు. కిరీటాలే ఆయన పాదాల దగ్గర పడవేసి, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందడానికి యోగ్యుడవు, అర్హుడవు అని ఆయన్ని కీర్తిస్తున్నారు. మట్టి మానవులము, మట్టి పురుగులము, మనతో ఆయనకు ఏం పని? మన వల్ల దేవునికి ఏం లాభము? అందుకే దావీదు అన్నాడు, నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు. మనం ఏపాటి వారము? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారము. బాల్యము నుండి మన హృదయములో ఉన్నటువంటి ఆలోచన చెడ్డది. అనేక విషయములలో మనమందరం తప్పిపోవచ్చున్నాము. మరి నరులమైనటువంటి మన వల్ల, మనుషులమైనటువంటి మన వల్ల దేవునికి దమ్మిడి లాభం కూడా లేదు. అందుకే అన్నాడు, నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటి వాడు. ఒక శ్రేష్ఠ భక్తుడు ఒక చక్కని పాట రాశాడు. అందులో ఆఖరి చరణం ఏంటంటే, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరునితో నీ వంటి పుణ్యునికి కేవలం ఏమీ లేదు. కానీ నన్ను నీవు ప్రేమించినావు, పాపినైనా నన్ను నీవు ప్రేమించినావు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏమై ఉన్నామట మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఒక ఉత్తముని కొరకు, ఒక మంచివాని కొరకు, ఒక సత్పురుషుని కొరకు ఎవడైనా ప్రాణం పెడతాడా? ఒకవేళ పెడుతుండొచ్చు, అది చాలా అరుదు. కానీ పాపులమైన మన కొరకు యేసుదేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు. అందులో దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము మీరు చూడండి. యేసు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దేవుని ప్రేమ ఎట్టిదో మనకు ఎట్లా అర్థమైంది? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు గనక దేవుని ప్రేమ మనకు అర్థమైంది. దేవుడే ప్రేమ గనక, ప్రేమయే దేవుడు గనక, దేవుడు ప్రేమ స్వరూపి గనక, ప్రేమయ్య ఉన్నవాడు గనుక లోకమును దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడంటే చెట్లను, గుట్టలను, పర్వతాలను, సముద్రాలను, మరి సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను దేవుడు ప్రేమించింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే అర్థం ఏంటి? గురజాడ అప్పారావు అనే కవి గారు చెప్పారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. లోకమంటే చెట్లు, గుట్టలు, పర్వతాలు, కొండలు, కోనలు కాదోయ్, లోకమంటే మనుషులోయ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే లోకములో ఉన్న మానవులను, మనుషులను దేవుడు ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించి లోకానికి గిఫ్ట్గా, బహుమానముగా తన అద్వితీయ జనితైక కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఆయనే యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే అనుగ్రహింపబడెనంటే ఇవ్వబడెను. ఎవరిచ్చారు? ఆ సృష్టికర్త అయిన దేవుడు, పరమాత్ముడు, భగవంతుడు. ఆ సృష్టికర్త ఈ లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న మానవులను, మనుషులను ప్రేమించి బహుమానముగా, గిఫ్ట్గా తన కన్న కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మరి ఆయన రాజభవనంలో పుట్టి సుఖభోగాలు అనుభవించడానిక? తన కన్న కొడుకుని ఎందుకు ఇచ్చాడు? బలిగా అర్పించుటకు, యజ్ఞము గావించుటకు, అనేక శ్రమలు అనుభవించుటకు దేవుడు తన కన్న కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఎందుకంటే లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ఎంతో దేవుడు ప్రేమించాను అంటే లోకంలో ఉన్న మనుషులను దేవుడు ప్రేమించాడు గనుక, దేవుడు ప్రేమించే ఈ మానవులు, మనుషులు, ఆదాము హవ్వ అనే ఇద్దరు దంపతులు వద్దన్న పనిచేసి పాపులైనారు. ఆదాము హవ్వలు పాపులైన తరువాత మనందరినీ వాళ్ళు కన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాప నియమము పుట్టుకతోనే మనందరికీ వచ్చేసింది. పాపము అనే స్వభావంతో మనం అందరం పుట్టినాం. ఇక మనం పెరిగి పెద్ద అవుతున్నా కొలది మనం పాపాలే చేస్తున్నాం. ఈ పాపం అనే భయంకరమైన రోగంతో సచ్చి ఎక్కడికి వెళ్తున్నాం? పాతాళములోకి, అగ్నిగుండంలోనికి, నరకానికి వెళుతున్నాం. అయితే దేవుడు అనుకున్నాడు, నా స్వరూపములో, నా పోలికలో నేను ప్రేమతోటి చేసుకున్న మానవులు, మనుషులు నరకంలో పడద్దు, అగ్నిగుండంలో పడద్దు, పాతాళంలో పడద్దు. నేనుండే సత్యలోకానికి రావాలి, నేనుండే మోక్షలోకానికి రావాలి. మరి ఎలా వస్తారు వాళ్ళు అంటే, పాపులైనటువంటి మానవ జాతి పాప పరిహారం జరగాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. రక్తము లేకుండా పాప క్షమాపణ కలుగుట అసాధ్యము గనుక దేవునిలోని ఒక అంశ, ఒక భాగం
మరియమ్మ గర్భంలో దేవుడు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని ఈ భూమధ్యపురంలో లోకరక్షకుడుగా అవతరించాడు, జన్మించాడు, పుట్టాడు. అదే క్రిస్మస్. ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా, క్రిస్మస్ మాసం డిసెంబర్. లోకమంతా ఈ నెలంతా పండుగే. ఎందుకంటే యేసు పుట్టినందుకు, లోకరక్షకుడు పుట్టినందుకు. అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న మనుషుల కొరకు, మనుషుల రక్షణ కొరకు, మనుషులను మోక్షాన్ని చేర్చుట కొరకు పాప పరిహారముగా సిలువలో యేసు ప్రభువును యజ్ఞము గావించాడు, బలిగా అర్పించాడు. ఆయన కార్చిన సిలువ రక్తం చేత మన పాపాలు పరిహారం అయిపోయినాయి. మనం దేవుడు ఉండే సత్యలోకానికి చేరడానికి ఆ యేసు ప్రభువే మనకు మార్గం అయ్యాడు. అందుకే నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడన్నాడు. ఇంత గొప్ప అద్భుతమైన రక్షణ దేవుడు మనకి ఇవ్వడానికి కారణం ఏంటి? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. అయితే లోకాన్ని ప్రేమించే ప్రేమ స్వరూపిగా, ప్రేమయ్య ఉన్న దేవునిగా ఇక్కడ మనకు ఆ దేవుడు కనబడుతున్నాడు. అయితే ఇంకొక విషయం కూడా బైబిల్లో రాయబడింది. లోకాన్ని ప్రేమించిన యేసునాథుడు లోకములో నుండి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘాన్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనని యోహాను సువార్త 3:16 చూశాం. ఇక్కడ దేవుడు సంఘమును ప్రేమించి అన్నాడు. లోకంలో ఎక్కువ మంది ఉంటారా? సంఘంలో ఎక్కువ మంది ఉంటారా? లోకంలో దేవుని నమ్మినోళ్ళు ఉంటారు, దేవుని నమ్మనోళ్ళు ఉంటారు, అసలు దేవుడే లేడనేటోళ్ళు కూడా ఉంటారు. మరి లోకంలో ఉన్న మనుషులందరినీ దేవుడు ప్రేమించాడు. ఆ తర్వాత సంఘమును ప్రేమించి, ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనం ఎక్కడికి వచ్చాము? సంఘంలోకి వచ్చాము. మారు మనసు పొంది సువార్తను నమ్మి మోకరించి ప్రార్థన చేసి నీటిలో ముంచడం బాప్తిజమము పొంది మనం సంఘంలో చేర్చబడ్డాము. ఇప్పుడు దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఈ బోనాలనే ఒక లోకం అనుకో, బోనాలనే ఒక ప్రపంచం, ఒక లోకం అనుకో. దేవుడు లోకమును ప్రేమించానంటే దేవుడు ఈ బోనాలను ప్రేమించాను అంటే బోనాలలో వేలాది మంది ఉన్నారు కదా. అయితే ఈ బోనాల గ్రామంలో ఉన్నటువంటి మనం బాప్తిజం పొంది ఎక్కడికి వచ్చాం? సంఘంలోకి వచ్చాం. ఇప్పుడు గ్రామంలో ఎక్కువ మంది ఉన్నారా? సంఘంలో ఎక్కువ మంది ఉన్నారా? గ్రామంలో ఎక్కువ మంది ఉన్నారు. మరి గ్రామంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం వాళ్ళతో పాటు ఉంటే గ్రామాన్ని అంతా ప్రేమిస్తే ఆ ప్రేమ మనకి ఏదో కొంచెం కొంచెం దొరుకుతుంది. పంచుకుంటే ఎంత వస్తుంది మనకు? తక్కువ రాదా? ఇప్పుడు మనం లోకంలో నుండి ఎక్కడికి వచ్చినాం? సంఘంలోకి వచ్చాం. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని దేవుడు ప్రేమించాడంటే ఇప్పుడు ఎక్కువ ప్రేమ వస్తుందా? మనకు రాదా? ఎక్కువ ప్రేమ వస్తుంది. ఎందుకంటే సంఘంలో తక్కువ మంది ఉన్నాం, లోకంలో ఎక్కువ మంది ఉన్నారు, సంఘంలో తక్కువ మంది ఉన్నాం కనుక దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకంలో మనం ఉంటే మనకు అరకొర ప్రేమ మనకు దొరికేది. ఇప్పుడు సంఘంలోకి వచ్చాము కనుక సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమ, దేవుని ప్రేమ మనకు ఎక్కువ దొరికింది. అవునంటారా? కాదంటారా? లేకపోతే ప్రసంగం ముగించమంటారా? లోకములో నుండి సంఘంలోనికి మనం వచ్చినందుకు దేవుని ప్రేమ మనకు ఎక్కువైందా లేదా? ఎక్కువ దొరికిందా లేదా? దొరికింది. అయితే సంఘములో కంటే కుటుంబంలో ఇంకా తక్కువ మంది ఉంటారు. ఉండరా?
సంఘములో కంటే కుటుంబంలో ఇంకా తక్కువ మంది ఉంటారు. అయితే దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, లోకాన్ని ప్రేమించిన దేవుడు, సంఘాన్ని ప్రేమించిన దేవుడు ఒక కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. అదే మనం చదువుకున్నాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనము మీరు చూడండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించరు. ఒక కుటుంబం ఉన్నది, ఒక ఇల్లు ఉన్నది. ఆ కుటుంబంలో ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. మార్తమ్మ, మరియమ్మ, వాళ్ళ తమ్ముడు లాజరు. ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అంటే వాళ్ళకి ఇంకా సంఘంలో కంటే కూడా ఎక్కువ ప్రేమ వాళ్ళు పొందగలుగుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు మనసున పెట్టండి. ఒకప్పుడు లోకంలో మనం ఉన్నాము. లోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. కానీ మనకు కావలసినంత ప్రేమ మనకు దొరకలేదు. ఆ తర్వాత దేవుని కృపచేత మనం రక్షణ పొందాము. దేవుని సంఘంలోకి వచ్చాము. సంఘమును కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఆ యేసయ్య ప్రేమ, ఆ దేవుని ప్రేమ మనకు కొంచెం ఎక్కువగానే దొరికింది. మరి సంఘములో ఉన్నటువంటి మనము సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నామా లేదా? పొందుకుంటున్నాం. ఎందుకు? ఆదివారము ఆరాధన కూటానికి వస్తున్నాము. యేసుప్రభు శరీరం భోజనం చేస్తున్నాం. యేసుప్రభు రక్తం మనం పానం చేస్తున్నాం. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ప్రతి మాసములో ఆఖరి శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం. ఉపవాసముతో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. అమావాస్య రోజు అర్ధరాత్రి దేవుని పాదాల చెంత మనం మోకరించి మనము ప్రార్థనలో కొనసాగుతున్నాము. అలాగే గృహ కూడికలు జరిగినప్పుడు, ఇంకా సమాజ కూటాలు, మరి బర్త్డే ప్రార్థన కోడిక కానీ, కృతజ్ఞత ప్రార్థన కోడిక కానీ, ఏ సమాజ కూటం జరిగినా మళ్ళా సంఘమంతా కూడుకుంటున్నాం. అవునా కాదా? ఆదివారం సంఘం కూడుకుంటున్నాం. ఉపవాస ప్రార్థన రోజు సంఘం కూడుకుంటున్నాము. అమావాస్య ప్రార్థన రోజు సంఘం కూడుకుంటున్నాం. సమాజ కూటాలలో కూడా సంఘం కూడుకుంటున్నాం. అట్లా సంఘముగా మనం కూడుకున్నందుకు సంఘాన్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మనం పొందుకుంటున్నాం. మరి కుటుంబంలో ఉన్నటువంటి మనం, ఒక ఇంటిలో నివసిస్తున్నటువంటి మనం, దేవుడు ఒక కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కదా. అంత గొప్ప ప్రేమ మనం అందరం పొందుకోవాలంటే కుటుంబంలో ఉన్నటువంటి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రతిరోజు ఇంటిలో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది అవుతున్నారో అంతమంది ప్రతిరోజు రాత్రి ఒక టైం పెట్టుకోవాలి. 8, 8:30, 9, 10 అందరూ కూడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఒక్క పాట పాడుకోవాలి, ఒక అధ్యాయం చదువుకోవాలి. సంఘం కొరకు, కుటుంబాల కొరకు, దేవుని సేవకుల కొరకు, మన సేవ కొరకు ప్రార్థన చేయాలి. 10 నిమిషాల, 15, 20 నిమిషాల, 25 నిమిషాల మీ ఓపిక. కానీ మొత్తమే చేయకుండా మనం ఉండొద్దు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో 2వ వచనంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు, నిత్యము దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. కొర్నేలి తన భార్య, తన కుమారులు, తమ కుమార్తెలు అందరూ ప్రతిరోజు కూడుకుంటారు, ప్రార్థన చేస్తారు, పాట పాడతారు. వారు తప్పక దేవునికి ప్రార్థన వాళ్ళు చేస్తారు. ఆ కొర్నేలి కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడింది. యెహోషువ గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ కుటుంబం మనకు కనబడుతుంది. ఆయన అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. మీరు ఏం చేస్తారో చేసండి,
మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీ ఇష్టం అది. కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవా దేవుణ్ణి మేము సేవిస్తాం. యోబు కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఫిలిప్పి కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో, దేవుని సమాజంలో కుటుంబ ప్రార్థనలు జరగకుండా దుష్టుడు ఆటంకపరుస్తూ ఉన్నాడు. కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? సంతోషంతో కుటుంబ ప్రార్థన ఆరంభం చేసుకుంటే తెల్లారి మర్నాడు ఏదో గొడవ వాడి ఇంటిలో సృష్టిస్తాడు. భార్య భర్తలకు మాటలు ఉండి, అత్త కోడళ్ళకు మాటలు ఉండి, ఇక ఏం చేస్తారు? కూడుకుంటారా? ఒకరి ముఖం ఇటు, ఒకరి ముఖం అటు, అయితే ఫెయిల్ అయిపోతుంది. కుటుంబ ప్రార్థన వాడు చేయనీయడు దుష్టుడు. ఎందుకో తెలుసా? కుటుంబముగా వీళ్ళు ప్రార్థన చేస్తే ఈ కుటుంబాన్ని యేసయ్య ప్రేమిస్తాడు. యేసు ప్రభు కుటుంబాన్ని ప్రేమించినప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబము ఆశీర్వదించబడకుండా వాడు ఏం చేస్తాడు? అడ్డు తగులుతాడు. ప్రభునందు ప్రియులారా, ఒక 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా తప్పకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, ఒక్కరు కానీ ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసి ఓ పాట పాడుకొని ఒక అధ్యాయం చదువుకోవాలి, దేవుని ప్రార్థన చేయాలి. ఇట్లా ఏ కుటుంబం చేస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడే కుటుంబాన్ని ప్రేమించిన తర్వాత వాళ్ళకు ఎంత క్షేమం ఉంటుంది, ఎంత ఆరోగ్యం ఉంటుంది, శాంతి సమాధానం నిమ్మలం ఉంటుంది. దేవుడు అద్భుత రీతిగా కంచెవేసి దేవుడు కాపాడుతాడు. కనుక లోకమును దేవుడు ప్రేమించాడు, సంఘాన్ని దేవుడు ప్రేమించాడు, కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు లోకములో మనం ఉన్నప్పుడు దేవుడు లోకాన్ని కూడా ప్రేమించాడు కదా. అప్పుడు ఎంత ప్రేమ దొరికింది మనకు? కొంచెం ప్రేమ. రక్షణ పొంది మన సంఘంలోకి వచ్చాం, అప్పుడు ఇంకా కొంచెం ప్రేమ మనకు దొరికింది. మళ్ళీ మన కుటుంబం, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, అప్పుడు దేవుని ప్రేమ మనకు ఇంత దొరికింది. అలాగే వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ దైవ ధ్యానంలో ఉంటూ హనోకులాగా దేవునితో మనం ప్రతిరోజు నడవగలిగితే, అబ్రహాములాగా ప్రతిరోజు యేసు ప్రభుతో మనం సహవాసం, స్నేహం చేయగలిగితే ఆయన మనల్ని ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. ప్రభునందు ప్రియులారా, మీరు చూడండి, పౌలు భక్తుడు అంటాడు, ఆయన నన్ను ప్రేమించి. ప్రభునందు ప్రియులారా, గలతీ పత్రిక మీరు చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి. చూశారా మీరు లేఖను? మొదట ఏం చెప్పాను? దేవుడు లోకమును ప్రేమించి, ఆ తర్వాత దేవుడు సంఘమును ప్రేమించి, ఆ తర్వాత దేవుడు కుటుంబాన్ని ప్రేమించి, ఇక్కడ ఆయన నన్ను ప్రేమించి. ఇప్పుడు దేవునిలో ఎంత ప్రేమ ఉన్నదో అంత ప్రేమ ఈ వ్యక్తికే సొంతం. లోకాన్ని దేవుడు ప్రేమించి అన్నప్పుడు కోట్ల మంది ఉన్నారు, ఆయన ప్రేమ మనకేదో కొంచెం దొరుకుతుంది. దేవుడు సంఘమును ప్రేమించి అన్నప్పుడు కూడా సంఘంలో కోట్ల మంది ఉన్నారు, దేవుని ప్రేమ కొంచెమే దొరుకుతుంది. దేవుడు కుటుంబాన్ని ప్రేమించి అన్నప్పుడు కుటుంబంలో 4-5 ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రేమ మనం పొందుకుంటాం. కానీ సంపూర్ణ ప్రేమ అయితే పొందుకోము. సంపూర్ణ ప్రేమ ఎప్పుడు మనం పొందుకుంటాం? హనోకులాగా ప్రతిరోజు దేవునితో నడుస్తూ, అబ్రహాములాగా ప్రతిరోజు దేవునితో మనం స్నేహం చేస్తూ, మోషేలాగా దేవుని ఇల్లంతటిలో మనం నమ్మకముగా ఉన్నప్పుడు, ఏలియాలాగా మనం సత్యం కొరకు ధ్వజమునెత్తి నిలబడినప్పుడు, యోబులాగా యథార్థవర్తనులైనటువంటి మనుషులముగా మనం ఉన్నప్పుడు, ఇస్సాకులాగా దేవునికి విధేయులమై ఉన్నప్పుడు,
సమూయేలులాగా సార్వత్రిక సంఘము కొరకు మనం విజ్ఞాపన చేసేవారముగా ఉన్నప్పుడు, అపోస్తలుడైన పౌలులాగా మంచి పోరాటం పోరాడుతూ ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడని దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకొని కొనసాగుతున్నప్పుడు, బాప్తిజం ఇచ్చి యోహానులాగా మనల్ని మనం నేలమట్టుకు తగ్గించుకుంటూ భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు అప్పుడు చెప్పుకుంటాం, ఆయన నన్ను ప్రేమించి ఆయన నన్ను ప్రేమించంటే దేవునిలో ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ మనకే సొంతం అయిపోతుంది. లోకంలో ఉంటే కొంతమంది దేవుని నమ్ముకొని కూడా లోకంలోనే ఉంటారు. వాళ్ళకి ఏదో కొంచెం రవంత ప్రేమ దొరుకుతుంది. రవంత ప్రేమ సరిపోద్దా మనకు? సంఘంలో ఉండాలి. సంఘంలో ఉంటే కనీసం తిరుపతి లడ్డు అంత ప్రేమనన్నా దొరుకుతుంది. పెద్దగా ఉంటుంది కదా తిరుపతి లడ్డు. మరి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటే వాటర్ మిలన్ ఉంటుంది కదా, వాటర్ మిలన్ అంత ప్రేమ దొరుకుతుంది. ఒకవేళ ఇక బ్రతుకువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడని దేవునికే మనం అంకితమైపోయినాం అనుకో, దేవునిలో ఎంత ప్రేమ ఉన్నదో అంత ప్రేమ మనకే సొంతమైపోతుంది. భక్తి జీవితంలో ఈ యొక్క మెట్లు అన్నమాట ఇది. చెప్పండి, ఇప్పుడు ఎన్ని మెట్లు చెప్పిన నేను? 4 మెట్లు. ఏ మెట్టు మీద ఉండాలని మీకు ఆశ ఉంది? చెప్పండి, ముగించేస్తా. 4 మెట్లు అని చెప్పిన కదా. మొదటి మెట్టు దేవుడు లోకమును ప్రేమించి, రెండవ మెట్టు దేవుడు సంఘమును ప్రేమించి, మూడవ మెట్టు దేవుడు కుటుంబమును ప్రేమించి, నాలుగవ మెట్టు దేవుడు నన్ను ప్రేమించి. ఏ మెట్టు మీద ఉండాలని ఆశ ఉంది మీరు నిజంగా చెప్పండి? ఎన్నో మెట్టు? నన్ను ప్రేమించి అని 4వ మెట్టు మీద ఉండాలని ఆశ ఉన్నటువంటి మనం మరి ఆ స్థాయికి మనం ఎదగాలి. 3వ మెట్టు లేకుండా 4వ మెట్టు మీద అడుగు పెడతామా? అడ్డం పడతాం, జారి పడతాం. ఫస్ట్ ఏం చేయాలా? 3వ మెట్టు మీదకి మనం రావాలి. వచ్చినాం 3వ మెట్టు మీదకి. 3వ మెట్టు మీదకి రాంది 4వ మెట్టు మీదకి వెళ్ళడానికి సాధ్యం కాదు. 3వ మెట్టు అంటే ఏంటి? ప్రతిరోజు నిష్టగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? మోకరించినప్పుడు కోడలకు అత్త మీద ఒకవేళ కక్ష ఉన్నా కానీ ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేయాలి? మా అత్త అంటే నాకు కక్ష తండ్రి, మా అత్తకు ఏదన్నా మరి రోగం వచ్చేటట్టు చూడుతాను అంటారా? ఎంతున్నా ఏమనిపిస్తుంది తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఉంటాడు కదా అక్కడ. మా అత్తమ్మను ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యమి, మా అత్తమ్మకు శాంతి సమాధానమి అంటారా అనరా? కోడళ్ళు ప్రార్థన చేసేటప్పుడు తప్పదది. ఒకవేళ అత్త కంటే కోడలంటే అస్సలు పడదు అనుకో, అత్త ప్రార్థన చేసే టైం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలని? ఆడ యాడ్ చేసుకోకుండా ఊకుంటే మంచిగా ఉంటుందా? తప్పకుండా అత్త మా కోడల్ని దీవించమని చెప్తుంది. అప్పుడు అత్త అనుకుంటుంది, నా కోడలకు నా మీద బాగా పగున్నది అనుకున్నా కానీ నన్ను దీవించాలి, నాకు మంచి ఆరోగ్యం కలగాలి, నా కోసం ప్రార్థన చేసిందని చెప్పి ఇక ఆమె మీద అట్లా పెట్టుకోవద్దు. నేను నా క్షేమం కోరుతుందని అత్తకు కూడా కోడల మీద ప్రేమ, కోడలకు అత్త మీద ప్రేమ, తండ్రికి కొడుకు మీద ప్రేమ, కొడుకు తండ్రి మీద ప్రేమ, అన్న మీద తమ్మునికి, తమ్ముని మీద అన్నకు, తోడి కోడళ్లకు ఇంకా వికటమైన ప్రేమ ఉండి అందరూ హ్యాపీగా మరి పరలోకమే ఇంట్లోకి దిగొచ్చినంత గొప్ప అనుభూతి కలుగుతుంది. అట్లా కలుగుతుందని మనం అట్లా దీవించబడద్దని దుష్టుడు ఏం చేస్తుండు? కుటుంబ ప్రార్థనలు జరగకుండా చేస్తున్నాడు. తప్పకుండా నేటి క్రైస్తవ సమాజం అంతా కూడా 3వ మెట్టు మీదకి రావాలి. ఓ 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ తప్పకుండా అందరు కలిసి కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి, ఒక అధ్యాయం చదువుకోవాలి. అప్పుడు చూడండి ఆ కుటుంబం ఎంత దీవించబడుతుందో, ఆశీర్వదించబడుతుందో. అలాగున మరి అందరం కూడా మనం కుటుంబ ప్రార్థనలో కొనసాగుదాం. ఆ తర్వాత 4వ స్టెప్ మీదకి వెళ్ళి దేవునికే మనం అంకితం చేసుకొని, యేసు నన్ను ప్రేమించి, కుటుంబంలో కూడా నలుగురు ఉంటాం కదా, దేవుని ప్రేమ పంచుకుంటే నాకు ఒక భాగం అవుతుంది. అట్లా వద్దు, నాకు మొత్తం ఉన్న కాడికి నాకే కావాలనుకుంటే
ఇక బ్రతుకువాడని నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు దేవునిలో ఉన్న ప్రేమ, యేసు ప్రేమ మనకే పూర్తిగా సొంతమవుతుంది. అది పరాకాష్ఠ భక్తి జీవితంలో. ఆ విధంగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఈనాడు కుటుంబ ప్రార్థనలు జరగాలి. అందరూ కూడా నిష్ఠతో ఈ పని చేయగలిగితే కుటుంబాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి. పరలోకమే ఆ కుటుంబంలోకి దిగొస్తుంది. మీరు ఆ గొప్ప అనుభవాన్ని సాక్ష్యం చెప్తారు. మీరు మొదలు పెట్టండి, ప్రారంభించండి. ఈ 2024 అయిపోతుంది, ఇక 2025కు వెళ్ళిపోతున్నాం. ఇప్పటి నుంచి మొదలు పెడదాం. ఇక మొదలుపెట్టి ఆపకుండా మనం కొనసాగుదాం. దేవుడు అటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు, అనుకూల పరిస్థితులు మనందరికీ దేవుడు దయచేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.